తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాద దాడులను ఖండించమంటూ పీడీఎస్ఓ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ మండల కన్వీనర్ సిహెచ్ పవన్ మాట్లాడుతూ, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్ ముఖ్య నాయకుడు ఖైమనీని హత్య చేయడంతో పాటు 165 మంది పాఠశాల విద్యార్థులను, వేలాది మంది పౌరులను దుర్మార్గంగా హత్య చేయడాన్ని పీడీఎస్ఓ ఖండిస్తుందని అన్నారు. విశాఖపట్నంలో జరిగిన నేవీ డేకి రిహార్సల్స్ కోసం వచ్చి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా పేల్చివేసి 120 మంది నావికా సిబ్బందిని హత్య చేయడం దారుణమన్నారు. మన అతిథులుగా వచ్చిన వీరిని హత్య చేస్తే భారత్ ఖండించకపోవడం సిగ్గుచేటు అని చెప్పారు. ఇటీవల వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన అమెరికా నేడు ఇరాన్, లెబనాన్లపై బాంబుల వర్షం కురిపిస్తుందన్నారు. సార్వభౌమత్వం కలిగిన వెనుజులా, ఇరాన్ దేశాలను ఆక్రమించి ఆయిల్ వనరులను దోచుకునేందుకే అమెరికా ఈ దారుణానికి ఒడిగట్టిందన్నారు. యుద్ధం వద్దు, శాంతి కావాలని ప్రజలు గొంతు విప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ నాయకులు తేజు, మనోజ్, పవన్, బాలాజీ, ప్రసాదులు పాల్గొన్నారు. ఈ రోజు మా పీడీఎస్ఓ ఆధ్వర్యంలో మేము ఎందుకు ఇక్కడ ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమం చేపడుతున్నామంటే, ఈ రోజు అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దుర్మార్గంగా దాడులు చేసి ఆ దేశంలో ఉన్న ఆడపిల్లని మరియు చిన్నారులను సైతం అందరినీ చంపేస్తున్న దారుణమైన పరిస్థితి అయితే ఈ రోజు నెలకొంది. కనుక ఈ దాడులు ఇవన్నీ కూడా ప్రాణాపాయాన్ని కలిగిస్తూ ప్రజలకి ఇబ్బంది పెట్టేటివని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఏవైతే ఈ సహజ వనరులు ఆయన ముడిచముడి కోసం ఈ రోజు యుద్ధం చేస్తున్నాయో అవన్నీ సరైనది కాదని చెప్పని ఏ దేశ సహజ వనరులు ఆ దేశమే ఉపయోగించుకోవాలని చెప్పనేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యుద్ధాలు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమి లేవు కనుక ఈ యుద్ధాలు వెంటనే ఆపేయాలా. ఎక్కడెక్కడ ఇజ్రాయిల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ పై చేసిన దాడులు ఇక్కడ మన దేశం మీద గ్యాస్ రేట్ అయితే గానీ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే గ్యాస్ రేట్ 110 రూపాయలకు పెరిగింది. అలాగే రేపు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతాయో తర్వాత నిత్యావసర ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఇవన్నీ పేద మధ్యతరగతి అయిన ప్రజల మీద అధిక భారాన్ని మోపుతాయి. కనుక ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి అని చెప్పనేసి మేము ఈరోజు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేపట్టాము. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక అమెరికా వెనుజులా దేశ అధ్యక్షుడిని అలాగే తన భార్యని కూడా ఎత్తుకెళ్ళిపోయింది. ఆ దేశం మీద డ్రగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారని చెప్పనేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఈ ముడిచముడి కోసం ఆ దేశ అధ్యక్షుని అయితే తీసుకుని వెళ్ళిపోయింది. అందులో భాగంగానే ఈ రోజు ఇరాన్ పై ఇటువంటి దాడులు కూడా పాల్పడింది. అమెరికా ఇటువంటి సామ్రాజ్యవాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.